వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు నిదే సర్వవిద్యానాం విశజైవ రోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు 2024 జనవరి 1వ తారీఖు నుండి 2024 డిసెంబర్ నెల 31వ తారీఖు వరకు గల ఈ 12 మాసాలకు గాను ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను 12 రాసుల వారికి ఈ వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను తులారాశి వారి యొక్క వార్షిక ఫలితాలు 2024 జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు గల ఈ 12 మాసాలకు గాను ఈ సంవత్సరానికి గాను ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను తులారాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ తులారాశి వారికి 2024 జనవరి 1 నుంచి మే 1 వరకు గల ఈ కాలంలో గురువు తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ గురువు సప్తమ భావంలో అనగా మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కొన్ని విజయాలను సైతం అందుకోగలుగుతారు. విద్యారంగంలోనూ వారికి మంచి అభివృద్ధి మంచి ఫలితాలను అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2024 మే 1 తర్వాత గురు సంక్రమణం ద్వారా అష్టమ భావంలోనికి ఆయన ప్రవేశించి అనగా వృషభ రాశిలోనికి ప్రవేశించి తిరిగి వక్రించి మేషం వైపు తన దృష్టిని సారించడం వల్ల కూడా తిరిగి శుభ ఫలితాలను పొందడానికి సప్తమ భావం ద్వారా గురువు మంచి ఫలితాలు అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. గతంలో అభిప్రాయ భేదాలతో కానీ లేకపోతే కొన్ని చిన్న చిన్న మనస్తత్వాలతో దూరమైపోయినటువంటి వారందరూ కూడా తిరిగి వీరి దగ్గరికి చేరి వీరితో మిత్రభావాన్ని స్నేహితులుగా మారి సంతోషాన్ని సహకారాన్ని అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2024 సంవత్సరంలో ఈ తులారాశి వారికి శని భగవానుడు పంచమ భావంలో సంచరిస్తున్నాడు. ఆయన పంచమ భావంలో సంచరించేటువంటి కాలంలో అనగా 2024 జూన్ మాసం వరకు కూడా 50% అనగా 50% శుభ ఫలితాలని వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులను తమకంటే చిన్న స్థాయిలో పనిచేసే వారి యొక్క సహకారాన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలతను సంతానం వల్ల సానుకూలతను ఆలోచనలో కార్యరూపం దాల్చేటువంటి శుభ ఫలితాలను అందించే అవకాశం ఉంటుంది. 2024 జూన్ మాసంలో శని భగవానుడు కుంభరాశి నుంచి వక్రించి మకర రాశి వైపు దృష్టి సారించినప్పుడు అది అర్ధాష్టమ శని కనుక ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ కుటుంబంలో చికాకులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తులారాశి వారికి 2024 సంవత్సరంలో జూన్ మాసం తర్వాత అర్ధాష్టమ శని దోషం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బందుల్ని ఈ రకమైనటువంటి ప్రతిబంధకాలని అనారోగ్య సమస్యల్ని ఆర్థిక సమస్యల్ని కుటుంబంలో చికాకుల్ని వీరు ఎదుర్కోవాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది. తిరిగి మకర రాశి వైపు దృష్టిని సారించినటువంటి శని భగవానుడు వక్రత్యాగం చేసి పంచమ భావంలోనికి అనగా కుంభరాశిలోనికి ఆయన ప్రవేశించడం వల్ల తిరిగి శుభ ఫలితాలని శని ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా 365 రోజులు కూడా షష్టమ భావం అనేటువంటి మీనరాశిలో రాహు సంచారం కొనసాగడం వల్ల తులారాశి వారికి అది షష్టమ భావనం కావడం వల్ల ఆ శత్రుస్థానంలో రాహు సంచారం కొనసాగడం వల్ల రుణ రోగ శత్రు విముక్తి కలుగుతుంది. వీరు చేసేటువంటి పనులంతా కూడా ధైర్యంగా నిర్వర్తించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలకు సానుకూలంగా మారుతాయి. కొన్ని వివాదాలు సైతం పరిష్కరింపబడతాయి. అలాగే నూతన వ్యక్తుల పరిచయం వల్ల వీరు అనుకున్న పనిని సాధించుకోగలుగుతారు. వీరు ఏ పనిని ధైర్యంగా నిర్వర్తిస్తారో ఆ పనిలో విజయం వీరికి తప్పనిసరిగా లభించేటువంటి పరిస్థితి శుభ ఫలితాలు శుభ అవకాశాలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కనుక విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యక్తుల విషయంలో కానీ వ్యాపార లావాదేవీలు కానీ వివాదాలు సైతం వీరికి అనుకూలంగా మారడానికి ఈ షష్టమ రాహువు ఎంతగానో ఈ సంవత్సరం అంతా కూడా వీరికి 100% శుభ ఫలితాలను అందిస్తూ సహకరిస్తున్నాడని చెప్పవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి వ్యయములో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ సంవత్సరంలో కేతువు కాస్త ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం, ఆ రకంగా వీరు నిరాశను ఎదుర్కోవడం, లేకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు నిర్వర్తించడం, అనవసరంగా నిరాశను అశాంతికి గురి అయ్యేటువంటి వాతావరణం కొన్ని సందర్భాల్లో వీరికి ఏర్పడుతుంది. మరి 2024 నూతన ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారు తప్పనిసరిగా ఈ వ్యయములో సంచరించేటువంటి కేతువును సానుకూలపరచుకోవడానికి నిత్య గణపతి ఆరాధన చేయాలి. గణపతికి గరికతో మాలను తయారు చేసి సమర్పించాలి. ధూపదీప నైవేద్యాలతో నిత్యం గణపతిని పూజించాలి. గణేశాష్టకం చదువుకోవాలి. ఉలవలను ఆవులకు ఆహారంగా అందించేటువంటి
పరిహారం నిర్వర్తించడం వల్ల వీరు ఈ కేతువును సానుకూలపరుచుకొని సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే అర్ధాష్టమ శని దోషం అనగా శని భగవానుడు పంచమ భావం నుంచి వక్రించి 4వ భావం వైపు మకర రాశి వైపు దృష్టి సారించడం వల్ల ఏవైతే అర్ధాష్టమ శని దోషం నుంచి ఇబ్బంది పడతారో అటువంటి సందర్భంలో ఈ తులారాశి వారు శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ శనేశ్వరుని దర్శించుకుని శని భగవానుడికి అక్కడ నిర్దేశించినటువంటి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాలి. అవకాశం లేని వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అక్కడ ఉన్న అందుబాటులో ఉన్నటువంటి పూజలు నిర్వర్తించుకొని 8 ప్రదక్షిణలు స్వామివారి ఆలయాన్ని చుట్టి స్వామివారికి నమస్కరించుకోవడం వల్ల వీరు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురువు కూడా వీరికి గురు సంక్రమణం ద్వారా అష్టమ భావంలోనికి సంచరిస్తాడు కనుక 2024 మే తర్వాత గురువును సానుకూలపరచుకోవడానికి సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. అలాగే సిద్ధి సాయినాథుని జీవిత చరిత్రను పారాయణం చేయండి, శనగల నైవేద్యంగా సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల గురువును కూడా సానుకూలపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి 2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను తులారాశి వారు అందుబాటులో ఉన్నటువంటి అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతికూల గ్రహాల సంచారం ద్వారా వచ్చేటువంటి ప్రతికూల ఫలితాలని సానుకూలపరచుకోవడానికి చెప్పినటువంటి పరిహారాలంతా కూడా నిర్వర్తించుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.